జై వాసవి అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను మాదులం బలంల అల్వా లేదంటే ఫుట్టింగ్ ఎట్లా కావాలంటే మనం పెట్టుకోవచ్చు. అది ఎట్లా చేసేది అనేసి నేను చూపించాను. చూడిందా దానికి కావాల్సిన సామానాలు ఇతర చూస్తారా. ఫస్ట్ ఉండేది వచ్చి మాదులం బలం చూస్తారా. ఇది 1 కప్ ఎత్తిందా. ఇది వచ్చి బెల్లం. ఇది వచ్చి ఒక 2 స్పూన్ అలవ అయ్యేట్లా గడ్డ ఎత్తిందా. అది మనం స్వీట్ తాగినట్లా చూసి కూడా మనం వేసుకోవచ్చును. ఈత ఉండేది చూస్తారా. పాలు వచ్చి చిన్న కుళి కరండి అని చెప్తారు కదా, ఆ ఎలా ఉంటే చాలు. గుక్క పాలు అని చెప్తారు కదా, అంత చాలు. ఇది వచ్చి కార్న్ఫ్లవర్ మావు. ఈత ఉంది చూస్తారా. ఇది వచ్చి కార్న్ఫ్లవర్ మావు 2 స్పూన్ ఎత్తనుండ. ఇది లేదు అట్లాంటి మీరు చైనా గ్రాస్ అని చెప్తారు కదా, అది కూడా వెయ్యవచ్చును. ఇది చూడండి. ఈత వచ్చి టుట్టి ఫ్రూటీ ముంతాడి పప్పు 2 కలర్లు ఎత్తి పెట్టునుండా. మీ దగ్గర ఏది ఉందో అది వెయ్యండి. మనగా ఈత చూస్తుంది అట్లా అంటే చిన్న చిన్న చాక్లెట్స్ చూస్తారా. చిన్న చాక్లెట్స్, ఈ మాదిరి చాక్లెట్స్. ఇది ఎందుకురా అట్లా అంటే చెప్పాను చూస్తారా. ఈత చాక్లెట్ ఇక్కడ చూడండి. నెయ్యి పెట్టిండా. నెయ్యి ఇది వచ్చి 1 స్పూన్. ఎందుకు ఈ చాక్లెట్ అట్లాంటి అడిగితే అట్లా అంటే ఆ ఫుట్టింగ్ చేసి చూస్తారా. ఈత చాక్లెట్ ఇక్కడ చూడండి. నెయ్యి పెట్టిండా. నెయ్యి ఇది వచ్చి 1 స్పూన్. ఎందుకు ఈ చాక్లెట్ అట్లాంటి అడిగితే అట్లా అంటే ఆ ఫుట్టింగ్ చేసేటప్పుడు మన కిందిక ఆ గిన్నెలోగా మన ఈ మరి చాక్లెట్ ఇప్పుడు మనం వచ్చి టూటీ ఫ్రూటీ అంతా లేదు ఏమిరా చేసేది అనేసి మీరు ఇది చేయవద్దన్న. మీ దగ్గర ఏది ఉందో కండిప్పుడు చిన్న బిడ్డలు ఉంటే ఆ ఇంట్లో చాక్లెట్ ఉంది, ఆ మరి ఉండే చాక్లెట్ దీనిలో అంతా నట్స్ ఉంది కదా, అందుకోసం ఒక చిన్న తురువల్లో పెట్టి తురివి ఆ ఫుడ్డింగ్లోగా మనం యాడ్ చేసి టేస్ట్ ఇంకా నచ్చయిచ్చును. మనకు ఒక 2 స్పూన్ నెయ్యి చాలు. ఇదంతా ఇప్పుడు చూస్తుంటారు కదా, దీన్నంతా ఇప్పుడు దీన్ని మిక్సీలో అన్నీ చేర్చి మిక్సీలో కొట్టి వడగట్టి నేను మీకు అది ఎట్లా కలపట్టేది అనేది నేను మీకు చూపించాను. చూసుకుంటా మీరు మాదలం బలం ఎంత కావాలన్నా వేసుకోవచ్చును. బెల్లం తీవు అయ్యో అలవాంచి తలివద్దండా మన ఇష్టం నోట్లో పోసి చూసి మనం చేసుకోవచ్చును. ఇది చిన్న బిడ్డల కోసం చెప్పాను, చూపించాను నేను ఎట్లా చేసేది అనేసి మీకు చూపించాను. జై వాసవి. ఇప్పుడు చూడిండా బాణలు పెట్టిండాను. దానిలో 1 స్పూన్ నెయ్యి వేసిండాను. ఇప్పుడు చూడిండా మిక్సీలో అది చారం చేసి వడగట్టి ఎత్తి పెట్టిండాను. చూడండి. దీన్ని ఇప్పుడు కళ్ళపెట్టి కొంచెం గట్టి అయ్యిందో నేను ఎట్లా వస్తాను అనేసి చూపించాను. అల్వా పదం ఎత్తుతామా చూపించాను అడత వీడియోలో. బిడ్డల కోసం ఇది నసును పెద్దవాళ్ళు ఎత్తుకోవచ్చు. పళ్ళు లేకుండా నమ్మల ముడి ఇది ఉంటారు కదా మాదులం బలం, అప్పుడు ఆ మరి వాళ్ళకు మనం ఒక దినం కొంచెం స్ట్రైన్ చేసి ఇది చేసి పెడితే అట్లా అంటే వాళ్ళకి దినం 1 స్పూన్ ఇస్తామంటే వాళ్ళను సంతోషంగా ఎత్తుకోవచ్చును. దీనికోసం ఇది నేను చూపించాను. నేను ఇది మీకు గట్టి అయిందో చూపించాను. జై వాసవి. ఇప్పుడు చూడిండా చెయ్యి గంటగంట వచ్చేసా. దాంట్లో ఇప్పుడు టూటీ ఫ్రూటీను నేను చాక్లెట్స్ చూపిస్తాను కదా, దాన్ని తురివిను దీనిలో వేసి ఉడిచిండాను. ఇప్పుడు దీన్ని ఒక తట్టలు ఎత్తి అరేంజ్ చేసేసి నేను మీకు చూపించాను. జై వాసవి. చూడిందా ఇప్పుడు ఆ ఫుడ్డింగ్ అల్వా రెడీ అయిపోయా. ఇది మరి చూడండి మరి మోల్డ్లో వేసి పెడితే ఈ డిజైన్ వచ్చును. నేను కొంచెం మాత్రం దీంట్లో వేసిండా. ఎలాంటి చూడ చెయ్యి అంటనే లేదు చూస్తారా. 2 స్పూన్ నెయ్యి కూడా లేదు చూడండి. ఈ మరి మీరు ఎత్తుకోవాలి అంటికి ఎట్లా అంటే చూడండి అంత సాఫ్ట్గా ఉంది. ఇప్పుడు నేను చూస్తారా ఈ తట్టల మోల్డింగ్లు హార్టిన్ షేప్లా క్లావర్ షేప్లా బిందీ షేప్లా ఉంది. నేను చిన్న బిడ్డల కోసం అనే దానికోసం ఈ మరి ఇట్లా మోల్డింగ్లో పెట్టినాను. చూడండి అప్పుడు ఎత్తి చూంచా. వేడి ఇట్లా వేడి ఆడితే ఇంకా మనం కొంచెం నచ్చ సెట్ చేయవచ్చును. చూడండి ఇట్లా ఈ మరి ఉన్ను. దాని మీద నేను మొదలై నట్స్ వేసిండాను. ఒక చూసేటప్పుడు ఒక కలర్ దీని ఉండవాలనేసి చూడండి ఇట్లా పెట్టుకోవచ్చును. లోహనం నట్స్ ఉంది. ఓ డెకరేషన్ కోసం మనం ఇట్లా పెట్టుకుని ఏం కావాలంటే చేయవచ్చును. చూడండి ఇది వచ్చి ఓరైనాను. ఇది వచ్చి మాదులం బలంలో చేసింది అనేసి నంబనే చాలు. అంత అలవు టేస్ట్గా ఉంది. పెద్దవాళ్ళు ఎత్తుకోవచ్చు, చిన్నవాళ్ళు ఎత్తుకోవచ్చు. ప్రెగ్నెంట్గా ఉండే లేడీస్కి అంతానే మాదులం బలం ఎంత యూస్ అవుతుంది అంటే మీకు తెలుసును కదా.
చూడిండా కొంచెం దాంట్లో ఇంట్రెస్టింగ్గా ఇట్లా చేసి చూపించిండను. మీకు ఏ మాదిరి కావాలంటే చేసుకోండి. ఇప్పుడు ఏమేమి మా ఇంట్లో లేదు అట్లా అంటే ఈ మరి ఊరిగినే మనం ఎప్పుడమే ఒక గిన్నెలో వేసేద్దాం. దాంట్లో కొంచెం ఇంట్రెస్ట్గా ఉండని అనేసి ఇట్లా వేసిండాను. మోల్డింగ్ గిన్నె ఇదే మరి మోల్డింగ్ చూడిండా. ఇది ఇట్లా ఇప్పుడు పెట్టేసి తిని అట్లా అంటే జై వాసవి. ఇది చూడిందా మనం ఇది ఒక చిన్న టిప్స్గా చెప్పాను. ఇక చూడిందా ఇది ఇప్పుడు మనం వడిగడితిమి కదా, ఆ కొట్టలు ఆ తోలు ఇదంతా ఉంది కదా, అదిదా ఇది నేను దీన్ని వడిచి ఎత్తి పెట్టిండాను. ఇది ఎందుకు అక్క పెట్టిండారు అట్లాంటి దీని వెంట మనం తుదు పాలు లేదంటే పెరుగు ఇంతుదు గంధం ఆ మరి ఏదైనా వేసి దాన్ని స్మాష్ చేసి మన కంటిగాడ చంపల మరంతా వేసి ఒక చిన్న ప్యాక్ మరి ఒక 10 minutes పెట్టి ఎత్తేసి మనం దీన్ని కూడా వేస్ట్ చేయకుండా యూజ్ చేయవచ్చును నేదని కోసం ఒక టిప్స్ చెప్పిండాను. అది మరి కూడా మీరు చేసి కొంచెం సేపు స్కిన్ అంతా కొంచెం క్లియర్ అవును, అதாவது మనం మూతిలో ఉండే అలుకంతా పోడ్చును. ఆ మరి చేసేసి కూడా మనం దీన్ని ఎత్తి పారవేసి ఇచ్చును. ధన్యవాదాలు.